హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటి నుంచి చివరి వరకు మీరు చూసినట్లయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం అందరికీ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో మీకు దీనివల్ల ఒక సొల్యూషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు ఈ వీడియోని చూసి మీ కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. నేను ముందుగా త్రిబుల్ ఆర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఫ్యూచర్ మోడల్ తీసుకున్నాను. అయితే లెహెంగాస్, శారీస్ కూడా డిజైన్ చేయడానికి ఈజీగా ఉంటుందని. నాకేమైందంటే ఫ్రేమ్ ఫిట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఒక సైడ్ కొంచెం బలం ఎక్కువగా ఉపయోగించి గట్టిగా ప్రెస్ చేయడం వల్ల చిన్న బెండ్ అనేది ఫ్రేమ్ కామన్గా బెండ్ అవుతుంది. సో దానివల్ల ఏమైందంటే ఫ్రేమ్ తగిలేసి మూవ్ అయిపోయి డిజైన్ వేస్తుండగా మిస్ప్రింట్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఏరో మార్క్ పెట్టిన దగ్గర అంతా ఫస్ట్ డిజైన్ బాగానే అయింది, సెకండ్ డాట్ వచ్చేటప్పటికి డిజైన్ మిస్ప్రింట్ అయింది. అది ఎందుకనంటే ఇదిగోండి, ఫ్రేమ్ తగిలేసి ఆ లోపల చుట్టూ బీడింగ్ ఇస్తారు కదా, ఆ బీడింగ్ కూడా ఊడిపోయి డిజైన్ అనేది మిస్ప్రింట్ అవుతూ ఉంది. అయితే దానికి ఒక చిన్న సొల్యూషన్ ఏం చేశానో ఒకసారి మీరు చూడండి. ఇది ఫోటో ఎంబ్రాయిడరీ క్లాత్. సో ఇది ఫెవీ బాండ్ ఏంటంటే అన్నిటికీ దేనికైనా మనకి జాయింట్ చేసుకోవడానికి ఈజీగా త్వరగా ఫిక్స్ అవుతుంది. అయితే మనకి ఫ్రేమ్ కిందన ఒక రేపర్ లాంటిది అంటించి ఉంటుంది కదా, దానికి ఈ ఫెవీ బాండ్ని ఒక 2 ఇంచెస్ పీస్ని కట్ చేసుకొని దాని మధ్యలో ఈ ఫెవీ బాండ్ పెట్టేశాను. ఫెవీ బాండ్ పెట్టిన తర్వాత ఇంకా మనకి ఎర్లీగా అంటే కొంచెం తొందరగా అంటుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా హైట్ రావాలి. జస్ట్ మరీ ఎక్కువ వచ్చినా ఫ్రేమ్ మూవ్ అయ్యేటప్పుడు పైన నీడిల్స్కి క్లాంప్స్ తగిలేస్తే మళ్ళీ అది ఇబ్బందే కదా. అంత ఎక్కువ కాకుండా 2-in-1 టేప్ ఉంటుంది కదా, అంటే 2 వైపులా గమ్ ఉండి అంటుకునేది. ఆ గమ్ని మధ్యలో సెంటర్లో పెట్టి ఇదిగోండి పీసెస్గా కట్ చేసి మధ్యలో ఫోటో ఎంబ్రాయిడరీ క్లాత్ మధ్యలో పెట్టి దాన్ని మళ్ళా గమ్ పెట్టి స్టిక్ చేస్తాను. ఇలా చేసిన తర్వాత ఫ్రేమ్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవున ఒక పీసు, అంటే ఫ్రేమ్ మొత్తానికి పెట్టకూడదండి. ఫ్రంట్ సైడు మనకి ఎటువైపు అయితే ఫ్రేమ్ తగులుతుందో అనుకుంటున్నామో దాని దగ్గర కూడా పెట్టకుండా కొంచెం ముందుకి, ఎందుకంటే ఫ్రేమ్ మూవ్ అయ్యేటప్పుడు ఒక్కోసారి డిజైను దగ్గరికి వెళ్ళిపోతుంది, ఫ్రేమ్ దగ్గరికి వెళ్తుంది కదా, అంటే నీడిల్స్ కొన్ని ఫ్రేమ్కి టచ్ అయ్యేటట్టు ఉంటాయి. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఫ్రేమ్కి తగిలి డిజైన్ పోతుంది, మిషన్ కూడా దెబ్బతింటుంది, నీడిల్స్ అయ్యి ఇరిగిపోవటం, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా కాకుండా జాగ్రత్తగా చూసుకొని ఇదిగోండి ఇది ఫ్రంట్ సైడ్ ఇలాగా జాయింట్ చేశాను. దానికి నా దగ్గర 7000 గమ్, ఫాస్ట్ గమ్ అనమాట. అదేంటంటే మనం బట్టలకి, శారీస్కి డిజైన్స్ వేసేటప్పుడు బ్లౌజెస్కి వాటికి కుందన్స్ అయి పెట్టాలంటే ఈజీగా త్వరగా స్టిక్ అవుతాయి. సో ఆ గమ్ తీసుకొని దానికి కాస్త పెట్టేసి దాన్ని ఈ ఫ్రేమ్కి క్రింద బాగానే పెట్టాను. ఆ తర్వాత ఎటువైపు అయితే బెండ్ అయ్యి మనకి ఫ్రేమ్ బోర్డుకి టేబుల్కి తగిలేస్తుందో చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఈ ఫ్రేము మూవ్ అయ్యేటప్పుడు సౌండ్ వచ్చి ఆ సౌండ్ కదలటం వల్ల డిజైన్ అనేది ఒక దగ్గర వేయబోయి ఇంకో దగ్గర పడుతుంది. అలా మూవ్ అయిన దగ్గర ఇదిగో చూస్తున్నారు కదా, ఆ ఫ్రేమ్ను మూవ్ చేస్తున్నాను. ఆ మూవ్ అయిన ప్లేస్లో కూడా ఒక 4-5 ఇంచెస్ పీస్ ఈ ఫోటో ఫ్రేమ్ క్లాత్ని కట్ చేసుకొని ఎక్కడైతే మూవ్ అవుతుందో దానికి కొంచెం యువతలకి మళ్ళా ఆ మధ్యలో కూడా చిన్న 2-in-1 టేప్ని కట్ చేసి లోపల పెట్టి దానికి మళ్ళీ 7000 గమ్ని అప్లై చేసి ఆ ఫ్రేమ్ కింద కూడా పెట్టాను. పెట్టిన తర్వాత ఎలా ఉందో ఏంటోనని మళ్ళీ మూవ్ చేస్తాను ఫ్రేమ్ని. చాలా నీట్గా, అసలు ఏ ఇబ్బంది లేకుండా. ఫస్ట్ మీకు వీడియో స్టార్టింగ్లో పెట్టాను చూస్తారా లెహంగా డిజైను. సో ఇలా ఈ చిట్కా చేసిన తర్వాత ఆ డిజైన్ చేశానండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న చిట్కా ద్వారా ఫ్రేమ్ కదలకుండా చక్కగా డిజైన్ కూడా ఎంత నీట్గా, చక్కగా ఫినిషింగ్ కూడా అంత నీట్గా వచ్చింది కదా. ఈ ప్రాబ్లం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితే
ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. కానీ ఫ్రేమ్ క్లాంప్స్ పెట్టేటప్పుడు మాత్రం ఇలా బోర్డు మీదకి ఫ్రేమ్ వచ్చిన తర్వాతనే పెట్టండి. ఎందుకంటే ఇది నా సొంత అనుభవం కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఫ్రేమ్కి తగలకుండా, బోర్డుకి తగలకుండా ఫ్రేమ్ ఉండాలి అంటే ఫ్రేమ్ క్లాంప్ పెట్టేటప్పుడు బోర్డు మీదకి ఫ్రేమ్ తీసుకొచ్చుకొని క్లాంప్స్ ఫిట్ చేయడం అనేది మర్చిపోకండి. అదిగోండి అక్కడ తగులుతుంది ఫ్రేమ్ అనేది బోర్డుకి, కాబట్టి అంత ఆ చివరికి పెట్టకుండా కొంచెం ఈ కార్నర్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఫ్రేమ్ మూవ్ అయినప్పుడు కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇక టేబుల్కి తగలకుండా నీట్గా ఫ్రేమ్ అనేది మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియోని మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఈ మధ్యన వీడియోస్ సరిగా పెట్టలేకపోతున్నాను, సో వర్క్ బిజీ వల్ల. కానీ ఇక ముందు మీకు టచ్లో ఉంటాను, సరేనా? తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను. మరి మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. ఇప్పుడు చూడండి, అది అంటించేసాను. అంటించేసిన తర్వాత లెహంగా వర్క్ వేసానండి. స్టార్టింగ్లో పెట్టినటువంటి డిజైను ఇలా చేసిన తర్వాత చేసిన డిజైన్ అది. వెంటనే ఈ 7000 గమ్ పెట్టగానే వెంటనే అది స్టిక్ అయిపోతుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. చూస్తున్నారు కదా, మూవ్ అవుతుంది, ఫ్రీగా మూవ్ అయ్యి ఈజీగా ఉందండి, ఏ ఇబ్బంది లేదు. అప్పుడు టెక్నీషియన్ గారు ఎన్నిసార్లు ఫోన్ చేసి క్లాంప్స్ రివర్స్ పెట్టండి మేడం, రివర్స్ పెడితే అది తగలకుండా ఉంటుందని మన వైజాగ్ ఆశిష్ టెక్నీషియన్ ఉన్నారు కదా, ఆయన చెప్పారు. కానీ అలా చేసినా కానీ తగిలేస్తుంది. అదిగోండి తర్వాత వేసిన డిజైన్ ఇది అసలు ఎక్సలెంట్.